నమస్తే అండి. పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన ఉడత సాయం అనే మ్యాగజైన్ కథను చెప్పుకుందాం. ఇంకెంత టైం పడుతుంది అని ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికి 4గోసారి అడుగుతున్న మూర్తికేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. ఇంకో గంటలో వెళ్ళిపోతాం సార్. ముందుకెళ్లి కత్తిపూడి దగ్గర రైట్ తీసుకుంటే కోనసీమలోకి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతామండి, రోడ్డు బాగుంటే అని డ్రైవర్ ఓపిగ్గా చెప్పాడు సమాధానం. సార్, ముందొచ్చే రెస్టారెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అవుతారా? ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయి ఉంటారు కదా ఎయిర్పోర్ట్కి రావటానికి. దిగుతూనే రోడ్డు జర్నీ. రాజమండ్రిలో మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళ్దామన్నా మీరు వినలేదు. కనీసం మా ఇంటికి కూడా రాలేదు. కొంచెం కినుకుగా అంటున్న రాజేష్ని చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి. ఎందుకు రానోయ్ మీ ఇంటికి? నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్లో ఉన్న వాళ్ళని నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా? అందుకే నువ్వు ఈ డిస్ట్రిక్ట్కి జాయింట్ కలెక్టర్గా ఉన్నావు అని తెలియగానే నీకు కాల్ చేసి హెల్ప్ అడిగాను. నువ్వు నన్ను నిరాశపరచలేదు. వారంలోనే నేనిచ్చిన డీటెయిల్స్తో వాళ్ళ అడ్రస్ను కనుక్కున్నావు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసాక మీ ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వెళతాను, సరేనా అన్నాడు. అయితే ఒకసారి వెళ్ళి అక్కడ చూసేదాకా నాకు ఆతృత ఆగదు. ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ వివరణిచ్చాడు మూర్తి. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి సార్? నేనిప్పుడు ఇలా ఉన్నాను అంటే అది మీ వల్లే కదా. మీరు చెప్పిన డీటెయిల్స్తో రికార్డులన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నా, కానీ వెళ్ళి చూస్తే తప్ప అక్కడ ఉన్నది మీరు అనుకున్న వాళ్ళ కాదా అని తెలీదు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకు, ఎవరు సార్ ఆవిడ? మీకేమవుతారు? అడ్రస్ దొరికింది అనగానే ఇంపార్టెంట్ మీటింగ్ అని ఢిల్లీ వెళ్ళిన మీరు అది కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంత అర్జెంటుగా వచ్చారంటే మీకు కావలసిన వాళ్ళ? రాజేష్ ప్రశ్నకి మూర్తి మనసు 50 సంవత్సరాల వెనక్కి పరుగు తీసింది. ఈ అబ్బాయి ఎవరు? తన చేత నీళ్ళెందుకు తోడిస్తున్నావు అని అడిగింది కస్తూరి వీరమ్మని, బావిలో నుంచి నీళ్లు తోడుతున్న 10 సంవత్సరాల ఆ పిల్లాడిని చూస్తూ. నా పెద్దగుంటుడు సూరిగాడమ్మా, ఇంట్లో ఉండరా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పోరంబోకులతో కలిసి ఈత కొడుతున్నాడు. ఆళ్ళంతా సరైనోళ్లు కాదు. చీట్లపేక బీడి అన్నీ ఈడికి మప్పేస్తారేమో అని భయమేసి నాతో పనికి తెచ్చుకుంటున్నా. కనీసం సాయం ఉంటాడని. ఈ 2 ఏళ్ళు పోతే మునసబు గారు జీతగాడిగా పెట్టుకుంటామన్నారు. అందాక ఈడిని కాపలా కాయాలి నేను. మా ఆయనేమో పొలం పనులకు పోతే మాపటికి గాని రాడు. ఈడికన్నా చిన్నపిల్లలిద్దరితో బెంగేటీ లేదు. ఆళ్ళు బానే ఇంటి దగ్గర ఆడుకుంటారు. ఈ గాడిదతోనే చిక్కైపోనాది. గిన్నెలు తోముతూ చెప్పుకుపోతోంది వీరమ్మ. అదేంటి వీరమ్మ, పిల్లాడిని బడికి పంపొచ్చు కదా, ఈ పనుల్లో పెట్టడమెందుకు ఇప్పటి నుంచే? ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తొచ్చి కలుక్కుమంది కొత్తగా పెళ్లి అయి కాపురానికి వచ్చిన కస్తూరికి. బల్లో వేసినానమ్మా, కాని పోడు బడికి. ఈ ఊరికి పక్కూరికి కలిపి మధ్యలో బడి ఉంది. 5వ క్లాసు దాకా ఉన్నది. ఈడిని 4 దాకా అక్కడికి ఎలాగో అలా పంపాను. అక్కడికి పోడు. ఎల్లినా చదవట్లేదని అయ్యోరు కొట్టారని వచ్చేశాడు. మళ్లీ పోలేదు. అయినా మా ఓళ్ళు ఎవ్వరూ పోరు బల్లోకి. మాకెందుకమ్మా ఈ చదువు? ఎక్కడో అక్కడ పనిలో ఎడితే ఆడి సావు ఆడ సస్తాడు. ఇంకా పసితనం పోని సూరి మొహం చూస్తే జాలేసింది కస్తూరికి. పోనీ ఒక పని చెయ్యి, నా దగ్గర ఉంచు వాడిని. అయ్యగారు పొద్దున వెళ్తే ఎప్పుడు వస్తారో తెలీదు. నాకు ఈ కొత్త ఊరిలో ఒక్కదాన్నే ఉండాలంటే గుబులుగా ఉంది. నాకు తోడుగా ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఏరా, ఉంటావా ఇక్కడ? అడిగింది కస్తూరి వాడిని చూసి. ఓ ఉంటా అమ్మా, నేనిక్కడ ఉంటానే. ఇక్కడ కరెంటు బల్బు ఉంది, రేడియో పెట్టే ఉంది, పాటలు వస్తాయంటే అందులో. అమ్మా, నన్నిక్కడ ఉండనియ్యి వేడుకోలుగా అడిగాడు సూరి. మీ దగ్గర ఉంటా అంటే నాకేం బాధమ్మా. మీ పుణ్యమా అని కాస్త మంచి బుద్ధి వస్తే అదే చాలు. నా పని అయ్యిందమ్మా, నేనింటికి పోతున్నా. ఒరేయ్, నువ్వేం యాగీ చెయ్యకుండా చక్కగా ఉండాలా. సూరికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వీరమ్మ. అమ్మగారు, నన్నేం పని చేయమంటారు చెప్పండి, చిటికలో చేసేస్తాను. తరువాత రేడియో పెట్టెలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా? ఆశగా అడుగుతున్న సూరిని చూసి చిరునవ్వు నవ్వింది కస్తూరి. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. రేడియోలో పాటలు అప్పుడే రావు. ఇంకా టైం ఉంది. ఈలోపు నేను నీకు ఒక కథ చెప్పనా, వింటావా అని అడిగింది. ఓ కథ చెప్పండి,
నాకు చాలా ఇష్టం కథలు అన్నాడు. ఒక అడవిలో ఒక సింహం ఉందిట. ఆ అడవికి అదే రాజు. దానికి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు. తనకన్నా బలవంతులు ఎవ్వరూ లేరని దానికి మహాగర్వం. ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువుని తినేస్తుందట. అన్నిటికీ అదంటే భయం. ఒకసారి దానికి ఒక కుందేలు ఎదురుపడింది. సింహాన్ని చూడగానే కుందేలికి అర్థమైంది తనకి చావు మూడిందని. కాని తెలివిగా ఓ ఆలోచన చేసి అదే సింహం దగ్గరకు వెళ్ళి, నమస్కారం రాజుగారు. అమ్మయ్యా, మీరు కనిపించారు. నేను చస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరికే పరిగెత్తుకొస్తున్నాను అని చెప్పిందట. సింహానికి అర్థం కాలేదు. అదేమిటి, నా చేతిలో చావడం కోసం రావడమేంటి అని అడిగింది. ఇన్నాళ్ల నుంచి మాకు రాజు మీరే. ఇక్కడ అందరికన్నా బలవంతులు. కాని కొత్త సింహం వచ్చి నేనే మీ రాజు కన్నా బలవంతుడిని అంటుందండి. దాని నుంచి తప్పించుకొని మీ దగ్గరికే పారిపోయి వస్తున్నా అని చెప్పింది. అది విని సింహానికి కోపం వచ్చింది. నాకన్నా బలవంతులు ఎవరిక్కడా? నాకు చూపించు, నేను చంపేస్తాను అని రంకెలేసింది. అప్పుడు కుందేలు ఆ సింహాన్ని నుయ్య దగ్గరికి తీసుకెళ్లి, చూడండి ఇందులో ఉంది అని చూపించింది. సింహం వంగి చూస్తే తన ప్రతిబింబమే కనిపించింది. కాని దానికి తెలియక అది వేరే సింహం అనుకుని దాన్ని చంపేద్దామని ఎగిరి నూతిలోకి దూకి చచ్చిపోయింది. అడవిలో జంతువులన్నీ ఇది విని ఆనందంతో పండుగ చేసుకున్నాయి. ఎంత తెలివైన దానివి, నువ్వే రాజుగా ఉండమని కుందేలునే రాజుని చేశాయి అవన్నీ. కథ ఎలా ఉంది అడిగింది కస్తూరి సూరిని. బాగుంది అమ్మగోరు అన్నాడు. ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పు. నూతిలో పడితే చచ్చిపోతానని సింహానికి తెలీదు కాని కుందేలుకు తెలుసు. ఎలా? కస్తూరి ప్రశ్నకి తెల్లమొహం వేసి బుర్ర అడ్డంగా ఊపాడు సూరి. ఎలా అంటే, కుందేలు చక్కగా బడికి వెళ్లి చదువుకుంటోంది, అందుకని దానికి తెలుసు. సింహం చదువుకోలేదు, అందుకే దానికేమీ తెలీదు. కస్తూరి మాటలకి పకపకా నవ్వాడు సూరి. కుందేలు బల్లోకి వెళ్తుందన్నమాట. ఇంకో కథ చెప్తారా ఇలాంటిది? ఆశగా అడిగాడు సూరి. ఇప్పుడు నాకు వంట చేసుకునే పని ఉంది, నువ్వో పని చెయ్యి. ఈ పుస్తకంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి, చదువుతూ ఉండు. ఎక్కడన్నా అర్థం కాకపోతే అడుగు, నేను చెప్తాను. పంచతంత్రం బొమ్మల పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చింది కస్తూరి. నాకు చదవడం బాగా రాదమ్మా అన్నాడు సూరి. 4 దాకా బడికి వెళ్ళావంటే ఆలు గుణింతాలు వత్తులు వచ్చే ఉంటాయి కదా, సరిగా రావు అన్నాడు సూరి సిగ్గుతో తలదించుకుంటూ. పర్లేదులే, ఇప్పుడు నీకేం పరీక్ష కాదుగా ఇది. కూడబలుక్కుంటూ ఎంత వస్తే అంత చదువు. అస్సలు తెలియకపోతే నన్నడుగు, చెప్తాను. ఒక కథ చదివి చూడు, నీకెంత అర్థమైందో నాకు చెప్పు. అర్థం కానిది నేను చెప్తాను. చాలా అనునయంగా చెప్పిన కస్తూరి మాటలకి ఉత్సాహంగా తలూపి పుస్తకం అందుకున్నాడు సూరి. ఏంటోయ్ ఈ పిల్లలు హడావిడి, వాళ్ళకి ప్రైవేట్ చెప్తున్నావా ఏమిటి? వరండాలో ఉన్న 4 పిల్లల్ని చూస్తూ అడిగాడు భానుమూర్తి కస్తూరిని. అబ్బే అదేం లేదండి, సూరి కాస్త కథలు చదవడం నేర్చుకున్నాడు కదా. ఈ 15 రోజుల నుంచి తన స్నేహితులందరికీ చెప్పినట్టున్నాడు. వాళ్ళు ఆ కథలు వింటామని వచ్చారు. వీడేమో చదివి వినిపిస్తున్నాడు వాళ్ళకి, నవ్వుతూ చెప్పింది కస్తూరి. బడికి వెళ్లాల్సిన పిల్లలు మానేసి ఇలా కాలం గడుపుతున్నారు బాధగా అన్నాడు భానుమూర్తి. చాలాసార్లు చెప్పానండి బడికి పంపమని. పిల్లలకి ఇష్టం లేదు. తల్లిదండ్రులకి చదువు విలువ తెలీదు. కనీసం ఈ కథల కాలక్షేపం కోసమైనా చదవటం రాయటం నేర్చుకుంటారేమో అని ఏదో ఒక ప్రయత్నం. నాకు కాలక్షేపం, వాళ్ళకి 2 ముక్కలు వస్తే మంచిదేగా అంది కస్తూరి. మనం నాటకం వేస్తామా అమ్మగారు, నిజమా? ఆశ్చర్యంగా అడిగాడు సూరి కస్తూరిని. అవును సూరి, నువ్వు చదవడం వచ్చిన ఇంకో 2 స్నేహితులు కలిసి నాటకం వేద్దురుగాని. మీరు చదివే కథలే నాటకంగా వేద్దాం. ఈసారికి నేను మాటలు రాస్తాను, వచ్చేసారి నుంచి మీరే రాయాలి వాటిల్లో డైలాగ్స్. ఇలా వెయ్యడం వలన చదవడం రాని పిల్లలకి గాని మీ అమ్మలాంటి పెద్దవాళ్లకి గాని సులువుగా అర్థమవుతుంది కథ, సరేనా? కస్తూరి మాటలు విన్న పిల్లల ఆనందానికి హద్దులు లేవు. అమ్మగారు, మేము చదవడం నేర్చుకుంటే మా చేత వేయిస్తారా నాటకం? ఉత్సాహంగా అడుగుతున్న పిల్లల్ని చూసి పొంగిపోయింది కస్తూరి. తప్పకుండా, కానీ మీకు బాగా చదువు రావాలంటే మీరంతా బల్లోకి వెళ్ళాలి. అయ్యగారు వెళ్ళి బల్లో మాస్టార్తో మాట్లాడతారు. మీరు పొద్దున్న అక్కడికి వెళ్ళి సాయంత్రం నా దగ్గరికి రండి. అలా అయితే ప్రతివారం మన అరుగు మీదే చిన్న నాటకం వేసుకుందాం.
ఎవరెవరు శ్రద్ధగా బల్లోకి వెళ్లి చదువుతున్నారో చూసి నెలకి ఒకళ్ళకి చిన్న బహుమతి ఇస్తాను అంది కస్తూరి. సూరి తప్ప మిగతా పిల్లలంతా ఉత్సాహంగా తలూపారు. నేను వెళ్ళనమ్మగారు, నేను మీ దగ్గరే ఉంటాను. నాకు చదివి ఉద్యోగం చేయటం నచ్చదు. నేను గేదెలు కాసుకుంటా, నాకు అదే ఇష్టం మొండిగా అన్నాడు సూరి. చదువు ఉద్యోగం కోసం కాదు సూరి, జ్ఞానం కోసం. నువ్వు గేదెలే పెంచాలనుకున్నా కూడా ఆ పని ఇంకా ఎంత బాగా చెయ్యాలో తెలుసుకోవటం కోసం. నీ జీవితం సుఖంగా ఉండాలంటే కనీస చదువు అవసరం. చదవటం, రాయటం, రోజువారీ లెక్కలు చూసుకోగలిగేంత చదువు అన్నా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నిన్ను ఎవరన్నా సులువుగా మోసం చేయగలుగుతారు. నీలో చాలా తెలివితేటలు ఉన్నాయి సూరి. ఏదైనా ఒక్కసారి చెప్తే ఇట్టే పట్టేస్తావు. నీ తెలివికి చదువు తోడైతే నువ్వు బాగా పైకి ఎదుగుతావు అనిపిస్తోంది నాకు. నాకోసమైనా నువ్వు బడికి వెళ్ళాలి ఆప్యాయంగా చెప్తున్న కస్తూరి మాటలు కాదనలేక అయిష్టంగానే తలూపాడు సూరి. అమ్మగారు, మీరు ఊరెళ్ళిపోతున్నారా? 7వ తరగతి పరీక్షలు అయిపోయి వేసవి సెలవులంతా కస్తూరితో గడపొచ్చనుకున్న సూరికి భానుమూర్తికి బదిలీ అయి కస్తూరి వాళ్ళు వెళ్ళిపోతున్నారన్న వార్త పిడుగులాగా తగిలింది. అయ్యగారికి బదిలీ అయింది కదా, వెళ్ళాలి మరి. నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పకూడదు. బడికి వెళ్ళాలి. వచ్చే 7 సెలవులు వచ్చినప్పుడు నా దగ్గరికి వద్దువుగాని. నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను, నువ్వు కూడా రాయు. ఛా, అలా ఏడవకూడదురా సూరి, కన్నీళ్లు తుడిచింది కస్తూరి. నిజంగా ఉత్తరాలు రాయాలి మరి అన్నాడు సూరి. తలూపింది కస్తూరి. కస్తూరి వెళ్లిన నెల తరువాత ఉత్తరం వచ్చింది సూరికి. ఆత్రంగా చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన సూరికి, ఆశీస్సులతో కస్తూరి రాయినది. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తున్నాను. మేమి ఇక్కడకు చేరుకుని ఇల్లు వెతుక్కొని సర్దుకోవటానికి సమయం పట్టింది. అందుకే వెంటనే ఉత్తరం రాయలేకపోయాను. పోయిన వారం మీ బడిలో పనిచేసే మాస్టారు గారు అయ్యగారికి ఒక పెళ్లిలో కలిశారట. అయ్యగారు నీ గురించి అడిగితే నువ్వు ఇదివరకంత హుషారుగా శ్రద్ధగా చదవట్లేదు అని చెప్పారట. అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను. నువ్వు నాకు మాట ఇచ్చావు బడికి వెళ్తాను అని. కాని వెళ్లి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏం ఉపయోగం చెప్పు? నాకు తెలుసు నువ్వు ఉద్యోగం చేయటం కోసమే చదువుకుంటున్నావని. కాదు సూరి, ఇదివరకు కూడా చెప్పాను, చదువు జ్ఞాన సముపార్జన కోసం. నువ్వు చదువుతూ ఉంటేనే నీకు ఏ విషయం మీద ఆసక్తి ఉంది, నీకు ఏది ఉపయోగకరమైనది అని తెలుస్తుంది. అసలు నీకు చదువు కావాలా వద్దా అని నువ్వు నిర్ణయించుకోవడానికి కూడా నీకు కనీస చదువు కావాలి. నాకు మాట ఇచ్చావు కాబట్టి అని కాకుండా శ్రద్ధగా చదవటానికి ప్రయత్నించు. కొత్త విషయాలు తెలుసుకోవటంలో ఉన్న ఆనందం నీకే అర్థమవుతుంది. ఇంకో విషయం సూరి, మీ గూడెంలో ముందు నువ్వు నా దగ్గరికి వచ్చి కథల పుస్తకాలు చదవటం మొదలుపెట్టగానే ఇంకో 10 మంది నిన్ను చూసి వచ్చారు. వాళ్లను చూసి ఇంకొంతమంది. ఇంతమందికి చదువు మీద ఆసక్తి కలగడానికి నువ్వే కారణమయ్యావు. మీ అందరూ కలిసి ఇదివరకులానే ప్రతివారం చిన్న నాటకం వెయ్యండి. మీరు ఇన్నాళ్ళు చదివిన పంచతంత్రం, నీతి కథలు, బాలరామాయణం, బాలభారతం అన్నీ మీ మాస్టర్ గారికి ఇచ్చి పంపిస్తున్నా. ప్రతివారం అందులో నుంచి ఏదో ఒక కథను తీసుకుని ప్రయత్నించండి. వినోదంతో పాటు అందులో చదువు ప్రాముఖ్యత ఏదో ఒక రకంగా తెలిసేలా ప్రయత్నించండి. అప్పుడు నీతో పాటు అందరూ కూడా బాగా చదువుకుంటారు. మరి నేను ఉంటాను. నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. కొన్నాళ్ళు ఉత్తరం రాయలేకపోవచ్చు, కానీ నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి. నువ్వు జీవితంలో బాగా పైకి రావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దీవిస్తూ కస్తూరి. ఇప్పుడు అర్థమైంది సార్, మీరెందుకు ఇంత ఉద్వేగంగా ఉన్నారో ఉత్తరం చదివిన రాజేష్ అన్నాడు. ఈ ఉత్తరం తరువాత అయ్యగారికి మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడి నుంచి వాళ్లతో కాంటాక్ట్ మిస్ అయింది. వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళు వెళ్లిపోయారట. వాళ్ళని కలవాలని నేను చాలా ట్రై చేశాను. చివరికి నీ పుణ్యమా అని కలుస్తున్నాను అభిమానంగా చూస్తూ చెప్పాడు మూర్తి. అయ్యో సార్, భలేవారే, మీకు ఈ రకంగానైనా ఉపయోగపడ్డాను. అదే చాలు నాకు. ఇదిగో ఇల్లు వచ్చేసింది. మీతో పాటు నాకు కూడా ఆవిడని కలవాలని అంతే ఆత్రంగా ఉంది కారు దిగుతూ చెప్పాడు రాజేష్. నిజంగా మా సూరివేనా నువ్వు? సారీ, మీరు. కస్తూరికి ఆశ్చర్యానందాలతో మాట తడబడుతోంది. నన్ను మీరు ఏమిటి అమ్మగారు, ఇదివరకులాగా ఏరా అనండి అన్నాడు సూరి. ఖరీదైన కారులో సూటూ బూటూ వేసుకుని దిగిన సూర్యనారాయణని చూస్తుంటే ఆనందం పొంగుకొచ్చింది కస్తూరికి. ఎంత పెద్దవాడివయ్యావురా, మీ అయ్యగారే ఉంటే ఎంత సంతోషించేవారో. నిన్ను చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో
మాటల్లో చెప్పలేను. మీ అమ్మ ఎలా ఉంది? ఏం చేస్తున్నావు నువ్విప్పుడు? మీరు వీకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి టీవీలో పేపర్లో చూసే ఉంటారు కదా, అవి నావేనమ్మగారు. వీకే అంటే వీర కస్తూరి ఇన్స్టిట్యూట్ అని మా అమ్మ పేరు మీ పేరు కలిపి పెట్టాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదంతో అది టాప్ ఇన్స్టిట్యూట్గా మారింది. మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. అన్నట్టు డైరీ ఫామ్ కూడా పెట్టా అమ్మగారు. చిన్నప్పుడు గేదెలు కాచుకుంటా అనేవాడిని కదా. నవ్వుతూ చెప్పిన సూరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కస్తూరి. మీ గురించి ఏం చెప్పలేదమ్మగారు? ఎలా ఉన్నారు పిల్లలు, అయ్యగారు? ఆర్ధోక్తిగా ఆపాడు సూర్యనారాయణ. ఆయన వెళ్ళిపోయి 5 ఏళ్లయ్యింది. 2 పిల్లలు విదేశాలలో ఉన్నారు. తమ దగ్గరే ఉండమంటారు, కానీ నాకు ఈ ఇల్లు ఈ ఊరు వదిలి వెళ్లాలని లేదు. అందుకే ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను. పక్కవాట అద్దెకిచ్చాను. వాళ్ళు చాలా మంచివాళ్ళు, నాకు తోడుగా ఉంటారు. ఈ చుట్టుపక్కల అందరూ నాకు బాగా అలవాటు. అందుకని నాకు ఇక్కడే బాగుంటుంది నవ్వుతూ చెప్పింది కస్తూరి. ఈ పిల్లలు? టీవీ చూస్తున్న 4 పిల్లల్ని చూసి అడిగాడు సూర్యనారాయణ. వీళ్ల అమ్మలు పొలం పనులకు వెళ్తారు. ఈ పక్కనే వీళ్ల ఇల్లు. వాళ్ళు పని నుంచి వచ్చేదాకా అటూ ఇటూ తిరగకుండా ఇక్కడే కూర్చోమంటాను. అయితే ఇప్పటికీ మీరు ఇదివరకులానే వీళ్ళకి కథలు అవి చెప్తున్నారా? నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ. ఇప్పుడు నేను చెప్పే ఆ కథలు ఎవరు వింటారు? టీవీ పెడితే చాలు వీళ్ళకి. అప్పుడు మీతోనే అయిపోయింది ఆ కథలు, నాటకాలు. అయ్యో, ఇలానే కూర్చోపెట్టేశానే. ఉండండి, వంట చేసేస్తాను. ఏ వేళప్పుడు బయలుదేరావో తింటూ మాట్లాడొచ్చు. హడావిడిగా లేవబోతున్న కస్తూరిని ఆపాడు సూర్యనారాయణ. మీ చేతి ప్రసాదం మహాభాగ్యమమ్మా. తప్పకుండా తింటాను. కానీ ఇప్పుడు నేను వచ్చిన పని వినండి. వచ్చే వారం మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే. మీరు తప్పకుండా రావాలి. నాతో మిమ్మల్ని తీసుకువెళ్లటానికే వచ్చాను. మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరిపోదాం హైదరాబాద్కి అన్నాడు. వచ్చే వారం కదా, తప్పకుండా వస్తాను. ఇప్పటికిప్పుడు అంటే రాలేను. నెమ్మదిగా 4 రోజులు ఆగి వస్తాను. నాకు నీ వైభవం చూడాలనే ఉంది. మా చిన్న సూరి ఇంత పెద్దవాడయ్యాడంటే ఎందుకు రాను? ముందు లేచి మీ ఇద్దరూ కాళ్ళు చేతులు కడుక్కురండి. కస్తూరి వంట ఇంట్లోకి వెళ్ళింది. కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోతోంది. స్టేజీ మీద కూర్చున్న కస్తూరికి కలలో ఉన్నట్టు, ఏమీ అర్థం కానట్టు ఉంది. యాన్యువల్ డే చూడ్డానికి అనుకుని వచ్చిన కస్తూరికి తానే ముఖ్య అతిథి అని పల్లకిలో తీసుకురావటం, స్టేజీ మీద కలెక్టర్ పక్కన కూర్చోపెట్టి పాదపూజ చెయ్యటం, ఇవన్నీ చాలా ఇబ్బందిగా, సంకోచంగా ఉన్నాయి. ఏమి మాట్లాడాలో తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంతలో మన గౌరవ ముఖ్య అతిథి కస్తూరి గారు ఇప్పుడు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు అని అనౌన్స్మెంట్ విని నెమ్మదిగా లేచి మైక్ అందుకుంది కస్తూరి. అందరికీ నమస్కారం. నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు. మా సూరి, క్షమించాలి, సూర్యనారాయణ యాన్యువల్ డే చూడ్డానికి రమ్మంటే వచ్చాను. కానీ నాకెందుకు ఈ సత్కారం, ఈ సన్మానం? నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను చేసింది ఏమీ లేదు. తన చేత ఓనమాలు దిద్దించిందీ లేదు. చదువు చెప్పిందీ లేదు. నాకు తెలిసిన కథలు ఏవో 4 చెప్పాను అంతే. ఈ మాత్రానికే నన్ను ఇంత అందలం ఎక్కించటం తన పెద్ద మనసుకి నిదర్శనం తప్ప నా గొప్పేం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తోంది. శ్రీరాముడు లంకకి వెళ్లడానికి అందరూ సముద్రం మీద వారధి కడుతున్నారట. పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకుని వచ్చి వానరులు అంతా వారధి కడుతుంటే అక్కడ ఉన్న ఒక చిన్న ఉడత తాను సాయం చేద్దామనుకుని అక్కడ ఉన్న ఇసుకలో దొర్లి రాళ్ల మధ్య ఆ ఇసుకని దులిపిందట. దాన్నే ఉడత సాయం అంటారు. నేను ఏమన్నా చేశాను అంటే ఆ ఉడత సాయమే. సూరి తానే కష్టపడ్డాడు, ఇంత పైకి వచ్చాడు. అతని జీవితం స్ఫూర్తిదాయకం. మీ పిల్లలందరూ తన జీవితం నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. నాకు ఇంతకన్నా మాటలు రావట్లేదు. కస్తూరి పక్కకి వచ్చి మైక్ తీసుకున్నాడు సూర్యనారాయణ. అమ్మగారు ఇప్పుడు ఉడత సాయం అంటే ఏమిటో మీకు చెప్పారు కదా. నాకు తెలిసిన ఉడత సాయం గురించి నేను చెప్తాను వినండి. ఉడత తన దగ్గరున్న గింజలు తరువాత తిందామని భూమిలో బొరియలు తవ్వి దాస్తుంది. కాని తరువాత దాన్ని మర్చిపోతుంది. అవే మొలకెత్తి పెరిగి పెద్దయి వృక్షాలవుతాయి. ఆ ప్రకారము మన భూమి మీద ఉన్న లక్షల కొద్దీ చెట్లు, అడవులు ఉడతలు నాటినవే. అలానే అమ్మగారు కూడా మాలో చదువు మీద ఆసక్తి అనే విత్తనం నాటారు.
అది నాలోనూ నా స్నేహితులలోనూ పెరిగి పెద్దదయ్యి ఇప్పుడు ఈ వనంగా మారింది. మా గూడెంలో అందరూ ఇప్పుడు విద్యావంతులే. చాలామంది ఈ ఇన్స్టిట్యూట్లో పార్ట్నర్స్ కూడా. ఆ వయసులో మాకు చదువు మీద ఆసక్తి కలిగించకపోతే నేను ఇప్పటికీ గేదెలు కాసుకుంటూ మిగిలిన వాళ్ళు ఏ పాలేరు పనిలో చేస్తూ ఉండిపోయేవాళ్ళం. నేను సభాముఖంగా అమ్మగారికి చేసుకుంటున్న విజ్ఞప్తి ఏమిటంటే, మీరు మా స్కూల్లో చిన్నపిల్లలకి మాకు చెప్పినట్లే కథలు అవి చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నీతి కథలు పంచతంత్రాలు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒప్పుకుంటారా అమ్మగారు? ఆశగా అడుగుతున్న సూర్యనారాయణని చూస్తే చిన్నప్పటి సూర్యునే గుర్తొచ్చి చిరునవ్వు నవ్వింది కస్తూరి. అవన్నీ నువ్వు ఈజీగా చేసుకోగలవు సూరి. నేనే చెప్పక్కర్లేదు మీ స్కూల్స్లో పిల్లలకి. నేను ఇక్కడ ఉండాలని నువ్వు అలా అడుగుతున్నావు అంతే. కానీ నువ్వు అంటున్నట్టు నేను చెప్పిన ఆ 4 ముక్కలు నిజంగా నీకంత ఉపయోగపడ్డాయంటే ఇప్పటికీ అలా చెప్పాల్సిన పిల్లలు మా ఇంటి చుట్టూ ఉన్నారు. వాళ్ళేదో కాలక్షేపం చేస్తున్నారులే టీవీ చూస్తూ అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇలా ఇంత నిబద్ధతతో చెప్పటానికి ప్రయత్నిస్తాను. వాళ్ళల్లో ఒక్క సూర్యనారాయణ ఉన్నా ఇంకో పెద్ద వనం తయారవుతుంది. నన్ను ఇంకోసారి ప్రయత్నించని అంది కస్తూరి. కరతాళ ధ్వనులతో మోగిపోతున్న సభతో తనూ చెయ్యి కలిపాడు సూర్యనారాయణమూర్తి. కథ సమాప్తం.